సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ ఆవరణలో మగ్గం చీరల తయారీని ఎమ్మెల్యే తలసాని ప్రారంభించారు. 13వ తేదీన నిర్వహించే జాతరలో అమ్మవారికి పోచంపల్లి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తలసాని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, మహంకాళి జాతర, భద్రాచలం రాములవారి కళ్యాణానికి పద్మశాలీలచే నేసిన బట్టలను సమర్పించడం ఆనందంగా ఉందని తలసాని తెలిపారు. ఏదైతే చేనేత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడనే మగ్గం చేసి బల్కంపేట దేవాలయంలోనే మగ్గంతో మరి నేయడమే కాకుండా పట్టు చీరలు తయారు చేసి 3 చీరలు బల్కంపేట అమ్మవారికి మొన్న కళ్యాణానికి ఇవ్వడం, ఇక్కడ కూడా వారి ఆధ్వర్యంలో 3 చీరలు మహంకాళి జాతర పౌరాలకు ఇవ్వడం, అదేవిధంగా భద్రాచలం కానీ వేములవాడ కానీ ప్రతి సంవత్సరం వాళ్ళే చేయాలనేటువంటి సంకల్పంతోనే ఆ రోజు నేను స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే దేవుడు చేసేటువంటి సేవ చిరస్థాయి ముఖ్యమైనది. మహంకాళి జాతర అంటేనే కొన్ని లక్షలాది మంది అమ్మవారు భక్తులు ఉన్నారు, కోట్లాది మంది మాధ్యమాల ద్వారా వీక్షించే భక్తులు ఉన్నారు.